ఇటీవల ప్రకటించిన టారిఫ్ల మోత నుంచి తాత్కాలిక ఊరట కల్పించిన ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. అమెరికా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులు, సెమీకండక్టర్లు, చిప్లపై త్వరలోనే కొత్త సుంకాలు ప్రకటిస్తానని చెప్పారు. భారత్లో తయారీ విధానం మాదిరిగానే అమెరికాలో తయారీకి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. చైనా మినహా ఇతర దేశాలపై ఇటీవల ప్రకటించిన సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేసిన ట్రంప్ త్వరలోనే మరికొన్ని వస్తువులపై టారిఫ్లను ప్రకటిస్తామన్నారు. రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్లో సెమీ కండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్ సామగ్రిని పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్న ట్రంప్ అప్పుడే అమెరికా చైనా చేతిలో బందీగా మారకుండా ఉంటుందని పేర్కొన్నారు. చైనా అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ధోరణిని కొనసాగనీయబోమన్న ట్రంప్ ఆ రోజులు ముగిశాయని, అమెరికా స్వర్ణయుగం మొదలైందని పేర్కొన్నారు. In the not distant future, because as you know, like we did with steel, like we did with automobiles, like we did with aluminum, which are now fully on, we'll be doing that with semiconductors, with chips, and numerous other things. And that'll take place in the very near future. What we did is we want to uncomplicate it from a lot of companies, because that's really where it should be, ideally. And we wanted to uncomplicate it from a lot of other companies, because we want to make our chips and semiconductors and other things in our country. ఫార్మా రంగంపైన టారిఫ్లు ప్రకటిస్తామన్న ట్రంప్ దేశీయంగా ఔషధాల తయారీని ప్రోత్సహించాలనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. We want to make our drugs in this country, and by placing a tariff on the companies that are not in this country, they're going to move into our country, and we're going to have our drugs made in the United States, so that in case of war, in case of whatever, we're not relying on China and various other countries to supply us with drugs, which is not a good idea. I'm going to be announcing it over the next week. ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్ల విషయంలో కొన్ని సడలింపులు అవసరమన్న ట్రంప్ వాటిపై ఆయా సంస్థలతో మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. Well, that's going to be announced very soon, and we'll be discussing it, but we'll also talk to companies. You know, you have to show a certain flexibility. Nobody should be so rigid. You have to have a certain flexibility, and we're doing really well, and financially our country is going to be stronger than it's ever been. అంతకుముందు ఎలక్ట్రానిక్ వస్తువులపై శుక్రవారం ట్రంప్ కార్యవర్గం ఇచ్చిన మినహాయింపులు తాత్కాలికమైనవేనని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. 2 నెలల్లోపు ప్రకటించనున్న సెమీ కండక్టర్ టారిఫ్ల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించే అంశంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.